Welcome to my channel Learn and Grow. Our topic is resource allocation and interrupt handling. Resource allocation is the process by which the operating system distributes system resources among multiple tasks or process efficiently. సో రీసోర్స్ అలొకేషన్ అనేది ఏంటి అంటే ఒక ప్రాసెస్. అందులో ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ రీసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మల్టిపుల్ టాస్క్స్ ఆర్ ప్రాసెసర్కి. సో ఇందులో టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. రీసోర్సెస్లో 2 టైప్స్, హార్డ్వేర్ రీసోర్స్ అండ్ సాఫ్ట్వేర్ రీసోర్స్. హార్డ్వేర్ రీసోర్సెస్ అంటే CPU, మెమొరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ అంటే కీబోర్డు, ప్రింటర్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్. ది సాఫ్ట్వేర్ రీసోర్సెస్ ఆర్ ఫైల్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ సిస్టమ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ రీసోర్సెస్లోకి వస్తాయి. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రీసోర్స్ అలొకేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ CPU యూటిలైజేషన్ అండ్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్, అవాయిడ్ డెడ్లాక్ అండ్ ఎఫిషియంట్ పెర్ఫార్మెన్స్. సో పెర్ఫార్మెన్స్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ డెడ్లాక్ని అవాయిడ్ చేస్తుంది అండ్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో రీసోర్స్ అలొకేషన్లో టైప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ స్టాటిక్ అలొకేషన్. సో స్టాటిక్ అలొకేషన్ అంటే రీసోర్సెస్ అసైన్డ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూట్ అవ్వక ముందు రీసోర్సెస్ అనేవి అసైన్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే నో చేంజ్ డ్యూరింగ్ రన్ టైమ్. సో రన్ టైంలో చేంజెస్ అనేవి ఏమీ ఉండవు. సో అందుకే ఇది ఎలా ఉంటుంది అంటే సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ డైనమిక్ అలొకేషన్. రీసోర్సెస్ అసైన్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. సో టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు రీసోర్సెస్ అనేవి అసైన్ చేస్తాం. సో ఇట్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఎఫిషియంట్. సో ఎగ్జిక్యూట్ అయినప్పుడు రీసోర్సెస్ అసైన్ చేయడం వల్ల ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ అలానే ఎఫిషియంట్గా ఉంటుంది. రీసోర్స్ అలొకేషన్ మెథడ్స్. సో సెంట్రలైజ్డ్ అలొకేషన్, డిస్ట్రిబ్యూటెడ్ అలొకేషన్. సో సెంట్రలైజ్డ్ అలొకేషన్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజెస్ ఆల్ రీసోర్సెస్. సో ఆల్ రీసోర్సెస్ని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మేనేజ్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే సెంట్రలైజ్డ్ అలొకేషన్ అంటాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అలొకేషన్. రీసోర్సెస్ మేనేజ్డ్ అక్రాస్ మల్టిపుల్ సిస్టమ్స్. సో మల్టిపుల్ సిస్టమ్స్కి రీసోర్సెస్ అనేవి మేనేజ్ చేయడాన్ని డిస్ట్రిబ్యూటెడ్ అలొకేషన్ అంటాం. నెక్స్ట్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్. An interrupt is a signal that temporarily halt current CPU execution and allows urgent task to be executed. సో ఇంటరప్ట్ అనేది ఏంటి అంటే టెంపరీగా ప్రజెంట్ ఏదైతే టాస్క్ రన్ అవుతుందో ఆ కరెంట్ టాస్క్ని స్టాప్ చేసి అర్జెంట్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంటరప్ట్స్ ఆర్ నీడెడ్ టు హ్యాండిల్ రియల్ టైమ్ ఈవెంట్స్. సో రియల్ టైమ్ ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడానికి ఇంటరప్ట్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. టు ఇంప్రూవ్ CPU ఎఫిషియన్సీ అండ్ అవాయిడ్ కాన్స్టెంట్ పోలింగ్. సో పోలింగ్ అంటే కంటిన్యూస్గా CPU అనేది ఎంటీగా ఉందా లేదా అని చెప్పి కంటిన్యూగా చెక్ చేయడానికి పోలింగ్ అంటాం. సో ఇందులో టైప్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్, హార్డ్వేర్ ఇంటరప్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్, మాస్కబుల్ అండ్ నాన్ మాస్కబుల్. సో టోటల్ 4 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ హార్డ్వేర్ ఇంటరప్ట్స్. హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఆర్ జనరేటెడ్ బై ఎక్స్టర్నల్ డివైసెస్. సో ఎక్స్టర్నల్ డివైసెస్ నుంచి జనరేట్ అయ్యే ఇంటరప్ట్స్ని హార్డ్వేర్ ఇంటరప్ట్స్ అంటాం. కీబోర్డు, మౌస్, టైమర్, డిస్క్ ఇవన్నీ కూడా హార్డ్వేర్ ఇంటరప్ట్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్. సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఆర్ జనరేటెడ్ బై ఏ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్స్ నుంచి జనరేట్ అయ్యే ఇంటరప్ట్స్ని సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ అంటాం. సిస్టమ్ కాల్స్ అండ్ ఎక్సెప్షన్స్. నెక్స్ట్ మాస్కబుల్ ఇంటరప్ట్స్. ఇట్ కెన్ బి డిసేబుల్డ్. సో మాస్కబుల్ అనేది డిసేబుల్ అవుతుంది. నాన్ మాస్కబుల్ వచ్చేసి కెనాట్ బి డిసేబుల్డ్ అండ్ హై ప్రయారిటీ. సో ఈ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్కి హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ ప్రాసెస్. సో ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఇంటరప్ట్ అనేది అక్కర్ అవుతుంది. అక్కర్ అయ్యాక CPU కంప్లీట్స్ కరెంట్ ఇన్స్ట్రక్షన్. సో ప్రజెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో ఆ ఇన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేస్తుంది. సేవ్స్ కరెంట్ టాస్క్ స్టేట్. సో కరెంట్ టాస్క్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ టాస్క్ యొక్క స్టేట్ని సేవ్ చేసుకుంటుంది. సో సేవ్ చేసుకున్నాక ట్రాన్స్ఫర్స్ కంట్రోల్ టు ISR. సో ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ ISR, రీస్టోర్స్ ప్రీవియస్ టాస్క్. సో ఎగ్జిక్యూట్ అయిపోయాక ఇంటరప్ట్ అనేది మళ్ళీ అగైన్ రీస్టోర్ చేసుకుంటుంది. సో రీస్టోర్ ప్రీవియస్ టాస్క్ అండ్ రెజ్యూమ్స్ ఎగ్జిక్యూషన్. సో రెజ్యూమ్ చేస్తుంది. ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ISR. ఇట్ ఈజ్ ఏ స్మాల్ అండ్ ఫాస్ట్ ఫంక్షన్ దట్ హ్యాండిల్స్ ది ఇంటరప్ట్, ఎగ్జిక్యూట్స్ క్విక్లీ అండ్ రిటర్న్స్ కంట్రోల్స్ టు మెయిన్ ప్రోగ్రామ్. సో ఈ ISR అనేది స్మాల్ అండ్ ఫాస్ట్ ఫంక్షన్ అంటాం. సో ఎందుకంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇంటరప్ట్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసి మెయిన్ ప్రోగ్రామ్లోకి రిటర్న్ అవ్వడానికి ISR అనేది యూజ్ అవుతుంది. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటరప్ట్స్.
ఫాస్టర్ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, ఎఫిషియంట్ సిపియూ యూసేజ్ అండ్ సూటబుల్ ఫర్ రియల్ టైమ్ సిస్టమ్స్. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసి కాంప్లెక్స్ హ్యాండ్లింగ్, రిస్క్ ఆఫ్ ఇంటరప్ట్ ఓవర్ హెడ్ ఆర్ ఓవర్లోడ్.